హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో దసరా విజయదశమి ఎప్పుడు వచ్చింది, అలాగే దశమి గడియలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి, అలాగే ఈ దసరా పండుగ రోజున మనం పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు నిర్వహించుకొని 10వ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ శుక్ల దశమినే మనం విజయదశమిగా జరుపుకుంటాము. అమ్మవారు 9 రోజుల పాటు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి విజయం పొందిన సందర్భంగా 10వ రోజు విజయదశమిగా జరుపుకుంటాము. దసరా విజయదశమి ఎప్పుడు వచ్చింది అంటే 2024 అక్టోబర్ 12 శనివారం రోజునైతే వచ్చింది. దశమి తిథి ప్రారంభం 2024 అక్టోబర్ 12 శనివారం తెల్లవారుజామున 5:51 ప్రారంభమై దశమి తిథి ఎప్పుడు ముగుస్తుంది అంటే 2024 అక్టోబర్ 12 శనివారం రాత్రి అంటే తెల్లవారుజామునండి 4:21 ముగుస్తుంది. దసరా విజయదశమి రోజు పూజ నిర్వహించుకునే శుభ సమయాలు వచ్చేసి 2024 అక్టోబర్ 12 శనివారం రోజున ఉదయం 7:31 నుండి ఉదయం 9 గంటల వరకు అయితే మనకు మంచి సమయాలైతే ఉన్నాయండి. ఈ సమయంలో మనకెవరికైనా సరే కుదరకపోతే తిరిగి మనం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపైతే పూజను నిర్వహించుకోవడానికి దసరా లేదా విజయదశమి రోజు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.